చూస్తున్నాడు. వినికిడినిచ్చిన తండ్రి నీ మాట వింటున్నాడు. నడకనిచ్చిన ప్రభువు అడుగులు లెక్క పెట్టుచున్నాడు. అడుగడుగున తన మాటలే ప్రకటించమంటున్నాడు. జీవితమిచ్చిన దేవుడు తనకై బ్రతుకమంటున్నాడు. జీవమునిచ్చిన దేవునికి అంకితమే అంటున్నాడు. జీవితమిచ్చిన దేవుడు తనకై బ్రతుకమంటున్నాడు. జీవమునిచ్చిన దేవునికి అంకితమే అంటున్నాడు. భద్రం జరభద్రం క్రైస్తవుడా జరభద్రం. చూపునిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. వినికిడినిచ్చిన తండ్రి నీ మాట వింటున్నాడు. నడకనిచ్చిన ప్రభువు అడుగులు లెక్క పెట్టుచున్నాడు. అడుగడుగున తన మాటలే ప్రకటించమంటున్నాడు. సత్యము నిత్యము పరిశోధించగా కంటికే దీపము చూపునే ఇవ్వలేదా? లోకమే పాపమై నిన్ను లాగేనా? వైభవం అనుభవం రమ్యమాయేనా? నీ కన్ను చెడినది అయితే నీ దేహమంతా చీకటి వెలిగాగా ఆరిపోతే అంధకారమే గతి. వేషనే చూసి ఆశించు కన్ను ఆత్మనే కాల్చదా? ఒకనాటి నీ పాపం నిలుచు నీ కామం వెంటాడు మరణాంతరం. చూపునిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. వినికిడినిచ్చిన తండ్రి నీ మాట వింటున్నాడు. నడకనిచ్చిన ప్రభువు అడుగులు లెక్క పెట్టుచున్నాడు. అడుగడుగున తన మాటలే ప్రకటించమంటున్నాడు. ఆహారమును రుచి చూచునట్లు నీ చెవి ప్రతి మాటను పరీక్షింపదా? చెప్పుడు మాటలు చెవిన పెట్టకు. చక్కని బంధము చేజార్చుకోకు. అబద్ధాలను ఆశ్రయించకు. అందరినీ పోగొట్టుకోకు. ముసలమ్మ ముచ్చట చాలు. నీ తండ్రి వాక్యమే మేలు. మందమైన చెవి క్రోవిన హృదయం నిన్ను కాల్చుగల కాలము. ఘనతకు ముందు వినయముండును వినుము ఇది సత్యము. చూపునిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. వినికిడినిచ్చిన తండ్రి నీ మాట వింటున్నాడు. నడకనిచ్చిన ప్రభువు అడుగులు లెక్క పెట్టుచున్నాడు. అడుగడుగున తన మాటలే ప్రకటించమంటున్నాడు. సువార్తికుల పాదములు గిరులపై సుందరములు. ఆ పాదము ఎప్పుడైనను రాతికి తగులబోదు. పాపదారిలో పరుగు తీయకు. పరలోకం చేరాలంటే బిలాము తప్పు త్రోవలో వడిగా పరిగెత్తకు. అడుగులు తడబడనీయకు. పాదాలు జారనీయకు. అడుగు నీ తండ్రిని. నీ అడుగుల లెక్క ఎంతని నీ చెంతకే చేరుటకు ఆ దూరం ఎంతుందని చేర్చుకో నా తండ్రిని. నా పరుగు
మంచిది. చూపునిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, వినికిడినిచ్చిన తండ్రి నీ మాట వింటున్నాడు. నడకనిచ్చిన ప్రభువు అడుగులు లెక్క పెట్టుచున్నాడు, అడుగడుగున తన మాటలే ప్రకటించమంటున్నాడు. దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా. తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తరములో యేసు సూచక క్రియలు చేసినట్లా చేయనట్లా ఒక విలువైన పాఠాన్ని మనమంతా కలిసి లేఖనాలలో ఆలోచించబోతున్నాం. బైబిలులోని అనేక సందర్భాలు ఏవైతే వివాదాలకు, సందేహాలకు అవకాశాన్ని ఇచ్చేవిగా కనబడుతున్నాయో వాటన్నింటినీ వాక్యంతోనే విశ్లేషిస్తూ అర్థం చేసుకునే ప్రయత్నమే మరి మార్కు సువార్తలోని ముఖ్య ఘట్టాలు. అందులో భాగంగా ఈ ప్రశ్న ఉద్భవించడానికి జరిగిన లేదా అవకాశం ఉన్న సందర్భం ఏమిటని మనం ఆలోచిస్తే మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఆ దినములలో మరి ఒకసారి, అనగా అంతకుముందు ఎలాంటి సందర్భం అంతకుముందు ఒకసారి జరిగింది, ఇది మరి ఒకసారి. ఏంటి ఈ సందర్భం అంటే, చదవండి, కంటిన్యూ చేయండి. బహుజనులు కూడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. నిజంగా యేసుక్రీస్తు అన్ని విషయాలలో మన గురించి ఆలోచిస్తాడు. ఆయనకు మన మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఆ ప్రేమ యొక్క గొప్పతనం. ఆయన ప్రసంగం చాలా అద్భుతం. ఎందుకంటే గత వారం చెప్పాను, 1 గంట వరకు మాత్రమే మనం ప్రజల్ని వాక్యంతో కూర్చోబెట్టగలం. జయశైలి గారు క్యాసెట్లు ఉన్నప్పుడు, ఆడియో క్యాసెట్స్, 45 నిమిషాలు మాత్రమే ఆయన మాట్లాడేవాళ్ళు. 45 నిమిషాలు. చాలా మంది అయ్యగారు చాలా తక్కువ చెప్పారండి, అయ్యో అప్పుడే అయిపోయినట్లు అనిపిస్తుంది, ఎందుకింత తక్కువ చెప్తున్నారు, ఇంకొంచెం చెప్పండి అని అడిగేవాళ్ళు. ఎందుకనంటే క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ 2 కలిపి 45 నిమిషాలు వస్తుంది. అది
ఇప్పుడు ఒక 1 అవర్ మేము చెబుతున్నది ఒక 1 అవర్ చెబుతున్నాం. 1 అవర్ చెబుతున్నా కొంచెం తక్కువగా చెప్పారండి. ఇంకొంచెం ఎక్కువగా చెప్తే బాగుండండి అంటున్నారు. అంటున్నారు గదా అని ఓ 2 గంటలు చెప్పామనుకోండి. అయ్యగారు టైం ఎక్కువైపోయిందండి అంటారు. గనుక బాగుందన్నారు గదా అని రెచ్చిపోయి ఇంకో అరగంట పెంచకూడదు. ఈ మధ్య కాలంలో కొంతమంది స్పీకర్లు మైక్ టైగర్‌లు అవుతున్నారు. మైక్ టైసన్‌లు గాదు. మైక్ టైగర్‌లు. అంటే పుల్లైపోతున్నారు. మైక్ పులులైపోతున్నారు. ఎందుకు జయశాలి గారు 45 నిమిషాలు చెబుతారు అంటే, మనిషి మైండ్ మెదడట 45 నిమిషాల కంటే ఎక్కువ రిసీవ్ చేసుకోదట. అంతకు మించి వింటున్నట్టు ఉంటారే తప్ప లోపలికి వెళ్ళదు. సరుకు వెళ్ళదు. అందుకే స్కూల్స్‌లో కూడా 45 నిమిషాలే పెడతారు పీరియడ్. అంటే ఇదంతా కూడా మన విషయంలో. మనం పాఠం చెప్పినా, మనం ప్రసంగం చేసినా 45 నిమిషాలు లేదా గంట. అలాంటిది యేసుక్రీస్తు పాఠం చెబితే, బోధ చేస్తే, వాక్యం చెబితే కంటిన్యూగా 72 అవర్స్ 3 రోజులు రాత్రి, పగలు, రాత్రి, పగలు ఏం మర్చిపోయారు వాళ్ళు? ఆకలి మర్చిపోయారు, దప్పిక మర్చిపోయారు. అప్పటికి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు తప్ప వాళ్ళు అడగటం లేదు. ఏంటండి భోజనాలు ఏం చేయలేదా? ఆయన చూస్తే ఏకంగా ఒకే ధాటిగా దంచి కొట్టేస్తున్నాడు ప్రసంగాలు. మీరేం భోజనాలు ఏర్పాటు చేయలేదా? ఈ మధ్య కాలంలో ఇదొకటి. ప్రతి మీటింగ్‌కి భోజనాలు ఏర్పాటు చేయాలని ప్రజలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఒక రకంగా భోజనాల ఖర్చు ఎక్కువవుతుందండి మీటింగ్‌లకి. ప్రజలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎన్ని గంటలకొస్తారంటే 8 గంటలకొస్తారు. 8కి వస్తారా? నైట్ మీటింగ్‌కి 8 గంటలకు వస్తున్నారా? 8:30 గ్యారంటీ అవుతుంది. అదేదో ఇంటి దగ్గర వండుకొని తినో లేదంటే వచ్చి మీటింగ్‌కొచ్చి వెళ్ళాక తినో వద్దాం అని కాకుండా ఖచ్చితంగా మీటింగ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసి వస్తున్నారు. కానీ యేసుక్రీస్తు కాలంలో వాళ్ళసలు దాని గురించి ఆలోచించలేదు. 3 రోజులు అడగలేదంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ భోజనాలు ఉన్నాయా లేదా అని ఆలోచించుకొని వచ్చిన వాళ్ళు కాదు. తినకపోతే ఎలా అని ఆలోచించిన వాళ్ళా? కాదు. కొన్ని విషయాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. 3 రోజులు అసలు భోజనం గురించి ఆలోచించకుండా వాక్యం విన్నారంటే వాళ్ళు ఎంత మంచివాళ్ళండి. పైగా యేసు ప్రభువే ఆలోచించాడు. ఇదిగో 3 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు వీళ్ళు. వీళ్ళని ఇలాగే నేను ఇంటికి పంపించేస్తే మార్గంలో ఏమైపోతారు? మోసపోతారు. ఈ వాక్యం చూపించి ఏదో గంటొచ్చి వెళ్ళిన వాళ్ళ కోసం భోజనాలు వండేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ వాక్యం చూపించి యేసు ప్రభువే అన్నం పెట్టి పంపించాడు. మనం కూడా అన్నం పెట్టి పంపిద్దాం. అన్నం పెట్టి పంపించడం తప్పని నేను అనటం లేదు గానీ ఆ రోజున్న ప్రజల ఆసక్తికి, ఈ రోజు మనకున్న ఆసక్తికి చాలా తేడా ఉందని చెప్తున్నాను. చాలా తేడా ఉంది. ఆయన 3 రోజులు ఉపవాసంతో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టాడా? రోజు వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెడుతూ పంపించాడా? లేదుగా. ఇది రెండోసారి అన్నట్టు చెప్తున్నాడు. ఇంకొకసారి మరొకసారి. ఆ! నేటికి 3 దినములు నా యొద్దనున్నారు. వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినట్ల మార్గములో మోర్చపోతారేమో. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. ఎవరెవరు ఏ ప్రాంతాల నుంచి వచ్చారో యేసుప్రభువుకి తెలుసా? తెలుసు. ఎంత దూరం నుంచి వచ్చారో తెలుసా? దగ్గర వాళ్ళెవరో తెలుసు. దూరం నుంచి వచ్చిన వాళ్ళెవరో తెలుసు. ఇది సేవకులుగా మనకొక హెచ్చరిక. ఏంటా హెచ్చరిక అంటే, ఖచ్చితంగా సంఘానికి వచ్చేవారు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత దూరం నుంచి వచ్చారు? యేసుప్రభు వారే వివరాలు తెలుసుకుంటున్నారంటే మనం తెలుసుకోవాలా వద్దా? అందుకే ఎప్పుడు నేను సేవకులకి చెప్తాను. ప్రిన్సిపల్స్‌కి గాని, వైస్ ప్రిన్సిపల్‌కి గాని. ఎవరైనా కొత్త వాళ్ళొస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత దూరం నుంచి వచ్చారు? ఎంత ప్రయాసపడి వచ్చారు? వాళ్ళ ఇబ్బందులేంటి? వాళ్ళకి ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ మీరు వాళ్ళతో మాట్లాడాలి. యేసుక్రీస్తే వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళలో కొందరున్నారు అంటే, ఆయన క్లియర్‌గా తెలుసుకున్నారు వాళ్ళందరి గురించిన అవగాహన. ఇది మనకు నేర్పుతున్న పాఠం. మనం కూడా సంఘానికొచ్చిన ప్రతి ఒక్కరి గురించిన అవగాహన కలిగుండాలి. వాళ్ళ కష్ట సుఖాలు కూడా తెలిసిన వాళ్ళమై ఉండాలి. అప్పుడు వాళ్ళేమంటున్నారు? వాళ్ళు మర్చిపోతారేమో, చాలా దూరం కదా! అంటే శిష్యులేమంటున్నారు చూడండి. 4వ వచనం. అందుకాయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి
వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఎవరు తేగలడు ప్రభువా ఎంతమందికి? 10 మందా 20 మందా? 4,000 మంది ఉన్నారు అక్కడ. పబ్లిక్ మీటింగ్. ఎన్ని వేల మంది ఉన్నారు? 4,000 మంది. బహుశా పురుషులై ఉంటారు 4,000 మంది కూడా. పురుషుల్నే లెక్క కడుతూ ఉండేవాళ్ళు. ఇన్ని వేల మందికి ఎక్కడి నుంచి తేవాలి? ఈ అరణ్యంలో ఎక్కడ దొరుకుతుంది? ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు కదా మీకు. ఎక్కడ భోజనం దొరుకుతుంది? విజయవాడలోనే 10 దాటిందంటే భోజనాలు ఎక్కడ ఉన్నాయో కష్టం, సిటీ. అలాంటిది 2000 సంవత్సరాల క్రితం అరణ్యాలలో ఎక్కడ హోటల్ ఉంటుంది? ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడండి? 5వ వచనం. ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నామని వారిని అడుగగా వారు 7 అన్నారు. అదేంటండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు కదండి. అది వేరే సందర్భం. అది వేరే సందర్భం. అక్కడ 5,000 మంది, ఇక్కడ ఎంతమంది? 4,000 మంది. అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇక్కడ 7 రొట్టెలు ఉన్నాయి. వాళ్ళు 7 రొట్టెలు ఉన్నాయి అన్నారట. 6వ వచనం. అప్పుడు ఆయన ఏమండి నేల మీద కూర్చుండుడి అని జనులకు ఆజ్ఞాపించి ఏమండి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను. వారు జనసమూహమునకు వడ్డించారు. కొన్ని చిన్న చేపలు కూడా వారి వద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. అంతకుముందు జరిగిన సందర్భంలో 12 గంపలు ఎత్తారు. అది ఎక్కడ ఉంది? అది ఆ సందర్భం కూడా జస్ట్ అలా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. యేసు వాళ్ళు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండి జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ప్రియమైన దేవుని పిల్లలారా, భోజనం చేసిన వారు ఒక చోట, స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది, ఇక్కడ 4,000 మంది. ఈ సందర్భాలు ఎన్నోసార్లు చదివాము, ఎన్నోసార్లు విన్నాం. విన్న సందర్భాలలో చాలా మంది సేవకులు, మనకంటే ముందున్న సేవకులు, దేవుడు మిమ్మల్ని విస్తారంగా దీవిస్తాడు, మీ 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 పిండి పిసికే తొట్టిలో పిండి అయిపోదు, మీ నూనె అయిపోదు, మీకే లోటు రాదు అని ఇంతవరకు మనకు నేర్పారు. బాగుంది, ఓకే. దేవుడు మనల్ని పోషిస్తాడు, మన పోషకుడు, మన సంరక్షకుడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే అన్ని చూస్తున్నాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం మరొకటి ఉంది. అదేమిటంటే, వాక్యమును తప్పు పడుతున్నటువంటి వారు, హేతు అడుగుతున్న వారు, నాస్తికులు కావచ్చు, క్రీస్తు విరోధులు కావచ్చు, చాలా మంది వాక్యములో వివాదాలు రేపుతున్నారు, వాక్యంలో సమస్యలు చూపిస్తున్నారు. మనం క్రీస్తును నమ్మడమే కాదు, ఆయన పక్షమున పోరాడవలసిన వాడు. యేసుక్రీస్తుని అంగీకరించామని చెప్పుకున్న ప్రతివాడు ఆయన వాక్యము పక్షాన కూడా స్తంభంగా నిలవలసిందే. ఏమండి, మీరు చెప్పారు బాగుంది, ఇదేదో కట్టుకథలా ఉంది, కానీ ఎవడండి 7 రొట్టెలు 4,000 మందికి పంచేది? ఏది మీరు పంచి చూపించండి. అంతే కదండి, మనం చెప్పాం బాగుంది. నాస్తిక హేతువాదులు వచ్చి 7 రొట్టెలు పట్టుకొచ్చి, మీ మీటింగ్కి 4,000 మంది రాలేదు, పోనీ 100 మంది వచ్చారు అనుకుందాం. మన దగ్గరికి, మన చర్చికే వచ్చారు, ఇప్పుడు ఒక 100 మంది కనపడుతున్నారు. 7 రొట్టెలు తెచ్చి ఈ 100 మందికి 7 రొట్టెలు పెట్టి చూపించండి, పంచి చూపించండి, పైగా తృప్తిగా తిన్నారట. ఏం రాయబడింది అక్కడ? తృప్తిగా తిన్నారని ఉంది. ఈ 7 రొట్టెలు ఇదిగో ఈ 100 మంది తృప్తిగా తిని చూపించండి, అప్పుడు మీ యేసు ప్రభువుని మేము నమ్ముతాం అన్నారు అనుకోండి. ఏం చేయాలి మనం?
సమాధానం చెప్పాలా వద్దా? దేవుని పక్షంగా నిలబడాలా వద్దా? ఎలా సమాధానం చెప్పాలట? చూడండి ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడిగేవాడున్నాడు. మీరు చెప్పేదంతా ఎందుకు నమ్మాలి? మీ వాక్యంలో ఉన్నదంతా ఎందుకు నమ్మాలి? మేమెందుకు నమ్మాలి? అడిగేవాడు ఉన్నాడు. హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో. ఎలా చెప్పాలట? ఆ వాడి మీద రెచ్చిపోకూడదు. సాత్వికంతో, భయంతో చెప్పాలట. భయం ఎందుకు? ఒకవేళ ఏ పొరపాటైనా చెప్తామేమని భయం ఉండాలి సేవకుడికి. ఏది పడితే అది చెప్పేయకూడదు. మాట మారకూడదు. దేవుని మాట మారుతుందేమో అని భయంతోనే చెప్పాలి ఏ బోధకుడైనా. ఈ మధ్యకాలంలో బోధకులకు భయం ఉండటం లేదు. భయం లేకుండా బోధకులు ఎక్కువైపోతున్నారు. ఏది చెప్పినా పర్వాలేదు, ఏది చెప్పినా పర్లేదు, మేము చెప్పడం నేర్చేసుకున్నామని చాలా మంది అనుకుంటున్నారు. నో, భయం ఉండాలి దేవుని మాట చెప్పేటప్పుడు. చిన్నది మారినా తేడా వస్తుంది. చిన్నది మారినా తేడా వస్తుంది. మాట మారకూడదు. మాట మారితే ఎంత ప్రమాదమో తెలుసండి. దేవుడికి చాలా అవమానం అండి. సహజంగా మన మాట ఎవరైనా మార్చారు అనుకోండి, ఎన్ని సమస్యలు తలెత్తుతాయో తెలుసా? మన మాట ఎవరైనా మార్చారనుకోండి. ఎవరి జోలెందుకు, నా గురించే. కొంతమంది ఉంటారండి, వాళ్ళు చేయాలనుకున్నదంతా చేసి సంతోషాన్ని చెప్పాడంటారు. వాళ్ళు చేయదలుచుకున్న దానికి నన్ను అడ్డం పెట్టుకునే వాళ్ళు చాలా సందర్భాలు మన దగ్గరే జరిగాయి, మన సంఖ్యలోనే. ఏమంటే ఒక ఆయనకి మీరు రీసెర్చ్ సెంటర్, మొన్నే పలానా చోట రీసెర్చ్ సెంటర్ పెట్టుకుంటాను అని అడిగాడు. పెట్టుకో కానీ ప్రార్థన జరుపుకో కానీ అక్కడ ఒక 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 సంఘం ఉంది, మన సంఘం. ఆ సేవకుడిని అడుగు, ఆ సేవకుడు ఓకే అంటే పెట్టుకో అని చెప్పాను. కానీ ఇతను అక్కడికి వెళ్ళి ఏమన్నాడంటే, సంతోషం నన్ను జరుపుకోమన్నాడు. అక్కడ ఏమైందనంటే, అదేంటి సంతోషాన్ని ఆల్రెడీ ఇచ్చేసాడు పర్మిషన్, నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇది ఆలోచించలేదా సంతోషాన్న అని అవతల సేవకుడు అనుకుంటాడా అనుకోడా? చూసారా, చిన్న ఆ కన్వే చేయటంలో, ఆ మాట చేరవేయటంలో తేడా చూసారా ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందంటే. నేనన్నది ఒకటి, వెళ్ళి ఆ సేవకుడిని అడిగి ఆ సేవకుడికి ఓకే అయితే నువ్వు జరుపుకో. కానీ ఇతను అలా చెప్పకుండా, సంతోషం నాకు పర్మిషన్ ఇచ్చాడు, నాకు ఇవ్వండి అవకాశం, లేదు నేను జరిపేసుకుంటాను. అప్పుడు గొడవ ఎవరి దగ్గరకు వచ్చింది? ఆ సేవకుడికి, నాకు. ఇలా కొన్ని వందల మంది వందల సార్లు నన్ను చెడ్డ చేశారండి తెలుసా. నా మాటగా వేరే వాళ్ళకి చెప్పి, నేనన్నది ఒకటైతే ఇంకొకటి చెప్పి, చాలా మంది విషయంలో నన్ను చెడ్డ చేశారండి. నాకే ఎంత బాధ అనిపిస్తుంది. అందుకే ఏదైనా నేను చెప్పిన మాట ఎవరైనా మార్చి చెప్పారంటే నాకు ఎందుకో ఒక ఆవేదన వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. మార్చితే అంత ప్రమాదమా అంటే, అవును, మంచి సంబంధాలు తెగిపోతాయి కదా. ఒక మనిషి మాట మరో మనిషి దగ్గర మార్చి చెబితే వాళ్ళ మధ్య ఉన్న మంచి సంబంధాలు, సత్సంబంధాలు ఏమవుతాయి? పాడైపోతాయి. అందుకే మనుషులుగా మన మాటలే మారితే సంబంధాలు పాడైపోతున్నప్పుడు, సత్సంబంధాలు తెగిపోతున్నప్పుడు, దేవుని మాట మారితే. మోషేని కర్రతో సారీ రాయితో బండతో మాట్లాడు అన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? కొట్టాడు. దాని పర్యవసానం ఏంటి? శిక్ష ఏంటి? దేవుడు వేసిన శిక్ష ఏంటి? కనాను దేశానికి నువ్వు వెళ్ళవు, ముందే చనిపోతావు. ఈ చిన్నదానికి అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? మాట మారితే ఆయనకి ఎంత అవమానమో ఆ సందర్భాన్ని బట్టి చూస్తే అర్థం. కనుక వాక్యాన్ని చెప్పేవాడు భయంతో చెప్పాలి. ఏది పడితే అది నేను చెప్పగలను అనుకొని ఏది పడితే అది మాట్లాడేయకూడదు. గనుక హేతు అడుగువానికి సాత్వికంతో, భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ప్రతిరోజు ఇక్కడ బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి. ప్రతిరోజు వాక్యం నేర్పబడుతుంది. ఆరంభ శూరత్వం ఆంధ్రులది అంటారు కదా. ఆంధ్రులది ఏంటట? ఆంధ్రులది ఆరంభ శూరత్వం. ప్రారంభంలో చాలా మంది వచ్చారట, ఇప్పుడు 10 మందిలోపే వస్తున్నారట. డైలీ అయ్యేసరికి ఎక్కువైపోయింది కదా బిర్యానీ. బిర్యానీ డైలీ తినకూడదు. బిర్యానీ తినకూడదు, వాక్యం డైలీ కాదు, ప్రతి క్షణం తినొచ్చు. వాక్యం ఎక్కువ అయ్యేది ఏముండదండి. కంటిన్యూగా మీరు రోజు నేర్చుకోవచ్చు.
ఇలా రోజు నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే సాత్వికంతో సమాధానం చెప్పగలవు. ఇంకో విషయం తెలుసా? ప్రశ్న అడిగితే కోపం వస్తుందంటే వాడి దగ్గర ఆన్సర్ లేదని అర్థం. నన్ను అడిగితే ఆన్సర్ లేనోడికే ఊరికే రోషం పుట్టుకొస్తుంది. ఆన్సర్ లేనోడికే ఆవేశం వస్తుంది. ఆన్సర్ ఉన్నవాడికి సరే రా కూర్చో, ఎంతసేపు మాట్లాడుతావు మాట్లాడు, ఎన్ని గంటలైనా కమాన్. ప్రశ్న అడిగినప్పుడు ఆవేశం వచ్చినోడి దగ్గర ఆన్సర్ లేదని అర్థం. సమాధానం ఉన్నవాడు చాలా సాత్వికంగా మాట్లాడతాడు. గనుక దేవుని పక్షంగా వాక్యం చెప్పేవాళ్ళు భయముతో సాత్వికంతో సమాధానం చెప్పాలి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఏమండి 7 రొట్టెలు ఇచ్చాడు, 4,000 మందికి పంచాడు అంటున్నాడు. అది ఎలాగండి సాధ్యం? మీరంటే గొర్రెలు అంతే కదండి, మనల్ని ఏమంటారు వాళ్ళు? గొర్రెలు అని అంటారు. మీరు గొర్రెలు ఏం చెప్పినా వింటారు. యేసుప్రభు అంటే మీకు అమితమైన ఇష్టం. అసలు దీన్ని మేము ఎలా నమ్మాలి, ఎలా అంగీకరించాలి అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? చెప్పడానికి సమాధానం లేదు అనకండి. ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కును నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని యేసుప్రభు చెప్పాడు. సో ఖచ్చితంగా ఆన్సర్ ఉంది. ఎక్కడుంది ఆన్సర్? ఎలాగండి 7 రొట్టెలు ఈ 4,000 మందికి ఎలాగండి పంచగలరు అంటే, అక్కడ ఏముందో చూడండి. 7వ వచనం 7వ వచనం మార్కు సువార్త 8వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఏమండి ఆయన ఆశీర్వదించి ఏం చేశాడని ఉందండి? ఏం చేశాడని ఉంది? ఆశీర్వదించి. ఇదే మాట మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో కూడా కనపడుతుంది చూడండి. 14వ అధ్యాయం 19వ వచనం రెండో మాట. 2 చేపలను, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి రొట్టెలు విరిచి ఏం చేశాడట? దాన్ని ఆశీర్వదించి. ఈ పదాన్ని నోట్ చేసుకోండి. ఆయన ఆశీర్వదిస్తే ఏం జరుగుతుంది? ఆయన ఆశీర్వదిస్తే ఏం జరుగుతుంది? ఒకసారి ఆదికాండానికి వెళదాం. ఆదికాండం మొదటి అధ్యాయము, ఆదికాండము మొదటి అధ్యాయము 28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. దేవుని ఆశీర్వాదంలో ఏముంది? విస్తరించటం, అభివృద్ధి పొందటం. మనసులో పెట్టుకోండి. విస్తరించటం, అభివృద్ధి పొందడం. ఇది మనుషులకేనండి అనకండి. చేపలను కూడా ఆశీర్వదిస్తున్నాడు చూడండి. అదే ఆదికాండము మొదటి అధ్యాయము 22. ఆదికాండము మొదటి అధ్యాయం 22. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండియుండుడని, పక్షులు భూమి మీద విస్తరించుగాకని వాటిని ఆశీర్వదించెను. ఆశీర్వదించగానే పదులు వందలవుతున్నాయి, వందలు వేలవుతున్నాయి, వేలు లక్షలవుతున్నాయి, లక్షలు కోట్లవుతున్నాయి. ఇక సముద్ర జలాల్లో నిండి ఉన్న ఆ మత్స్య సంపద ఎన్ని కోటాను కోట్లో ఈరోజు ఒక్కసారి చేపలు పట్టే వాళ్ళని అడిగితే, లేదా చేపలు పడుతున్న తీరును చూస్తే, ఏమంటే ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నంలో ఎన్ని టన్నులు చేపలు వచ్చేస్తుంటాయండి రోజులు. ఎన్ని టన్నులు, ఎన్ని సంవత్సరాల నుంచి అలా టన్నులు 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 చేపలు వస్తున్నాయా ఆగిపోయినాయా? వస్తున్నాయి. విశాఖపట్నంలోనేనా? చీరాలు వెళితే ఎన్ని టన్నులు చేపలు తీసుకొస్తారు. ఒక బాపట్ల వెళితే ఎన్ని టన్నులు చేపలు తీసుకొస్తారు. ఇలా ప్రపంచంలో చేపలు పట్టే, సముద్రాల్లో చేపలు పట్టే, వేట చేసే ఆ హార్బర్ల దగ్గరికి వెళ్ళండి, ఫిషింగ్ హార్బర్స్. ఇన్ని ప్రతిరోజు కొన్ని కోట్ల 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 టన్నులు. అయినా సముద్రంలో నుంచి వస్తున్నాయా? రావట్లేదా? ఎందుకు? ఆశీర్వదించాడు. అంటే డెవలప్ అవుతాయి అవి. అవును, ఆశీర్వాదం అంటే అభివృద్ధి, డెవలప్మెంట్. అదేంటంటే సముద్రంలో చేపలను ఆశీర్వదించాడంటే ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి పుడుతున్నాయి, డెవలప్ అవుతుంది. ఓకే. కానీ ఇక్కడ చేపలను ఆశీర్వదించాడు, అవి చచ్చిపోయినాయి కదా. ఏమైపోయినాయి? చనిపోయినాయి కదా అనుకుంటున్నారా ప్రియులరా?
మన దృష్టిలో ఈ ప్రపంచంలో 2 రకాల పదార్థాలు ఉన్నాయి. ఒకటి జీవ పదార్థం, 2 నిర్జీవ పదార్థం. ఒకదాన్ని చూసి ఇది జీవించే పదార్థం, ఇది జీవం లేని పదార్థం అని మీరు అంటారు. జీవ పదార్థాలు అని వేటి గురించి చెప్తారు మీరు చెప్పండి? జీవ పదార్థాలు మొక్కలు, జంతువులు, పక్షులు, తర్వాత ఇంకా రకరకాల పురుగులు. మరి నిర్జీవ పదార్థాలు ఏంటంటే రాయి, ఇంతే కదా మీరు అనేది, మట్టి, ఇవి కూడా జీవ పదార్థాలే. మానవ శాస్త్రానికి అందనిది ఏమిటంటే ఒక రాయి కూడా జీవ పదార్థమే. అది మాట్లాడుతుంది. యేసుప్రభు చెప్పాడు. ఈ పిల్లలు నోరు మూయించాలని మీరు అంటున్నారు. ఈ పిల్లలు ఒకవేళ నోరు మూసుకుంటే ఏవి కేకలు వేస్తాయి? రాళ్ళు కేకలేస్తాయి. రాళ్ళు పిల్లల్ని కూడా గంటాయి. గంటాయా? అబ్రహాముకు రాళ్ల వలన దేవుడు పిల్లలను పుట్టించగలడు చెప్పాడా లేదా యేసుప్రభు? ఈ రాళ్ల వలన అబ్రహాంకి పిల్లలు పుడతారు. అంటే రాతి నుంచి పిల్లలు కూడా. అంటే మరి రాయి ఏంటి? అది కేకలేస్తుందట. రాయి నుంచి పిల్లలు పుట్టగలరట. రాయి నిర్జీవమా, జీవం కలిగిందా? జీవము కలిగినది అది. దేవుని ప్రకృతిలో అన్ని జీవం కలిగినవే. రొట్టెలు తీసుకొచ్చారు. అద్భుతం ఎలా జరిగిందో చెప్తాను వినండి. రొట్టె తీసుకొచ్చారు. 7 రొట్టెలు ఉన్నాయి. విరిచి పెట్టగానే, విరిచి ఒకరికి వడ్డించగానే ఈ గంపలో మళ్ళీ ఇంకో 7 రొట్టెలు కనపడతాయి. ఎట్లా వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి చెప్తాను జాగ్రత్తగా వినండి. ఒక వరి గింజ లేదా గోధుమ గింజ. ఈ రొట్టెలు గోధుమ పిండితోనే కదండి వాళ్ళు చేశారు. వాళ్ళు ఎక్కువ గోధుమ పిండి కదా వాడేది. ఒక గింజ చనిపోయిన తర్వాతే నేలలో పెడతారు. ఒక గింజ చనిపోయిన తర్వాత నేలలో పెడతారు. అది నేలలో పెట్టిన తర్వాత దాని నుంచి ఒక మొలక వస్తుంది, పచ్చటి మొలక. అది ఎదిగిన తర్వాత దానిలో నుంచి వెన్నులు వస్తాయి, కంకులు వస్తాయి, గింజలు వస్తాయి. ఒక వరి మొక్కకు ఎన్ని గింజలు వస్తాయి అంటే 80 నుంచి 120 గింజలు వస్తాయి. 80 నుంచి 120 గింజలు. ఈ చిన్న గింజలో ఎన్ని గింజలు దాగి ఉన్నాయి మీరు చెప్పండి? ఒక గింజలో ఎన్ని గింజలు దాగి ఉన్నాయి? ఈ వచ్చిన 120 గింజలు ఆ ఒక్క గింజలో ఉన్నట్టా లేనట్టా? అంటే ఒక గింజను అక్కడ పెట్టి యేసుప్రభు దీవించాడంటే ఈ ఒక్క గింజ ఎన్ని గింజలు కాగలదు? ఎన్ని గింజలు అవుతుంది? 120. 120 అనే సంఖ్య మనకు దేవుడిచ్చింది, ప్రకృతిలో మనకిచ్చింది. మనకిచ్చినటువంటి విధానంలో ఒక గింజ భూమిలో పెట్టాలి. భూమిలో పెట్టినప్పుడు నీరు రావాలి. నీరుతో అది ఒక చర్య జరపాలి. దాని నుంచి మొలక రావాలి. ఆ మొలక ఎదగాలి. ఎదిగిన తర్వాత దానిలో నుంచి కంకులు రావాలి, గింజలు రావాలి. దీని అంతటికి ఒక 4 నెలలు టైం పడుతుంది. 4 నెలలు పడుతుంది. కానీ దేవుడు వెంటనే చేయగలడు. గుర్తుపెట్టుకో. ఈ ప్రాసెస్ అంతా ఈ ప్రకృతి కోసం. ఈ ప్రాసెస్ అంతా ఏంటి? ఒక గింజ నుంచి 120 గింజలు రావడానికి ఈ ప్రకృతిలో ఆ టైం టేకింగ్ ఉంటుంది. మనిషి కోసం దేవుడు ఆ టైం పెట్టాడు. కానీ దేవుడికి టైం టేకింగ్ అవసరం లేదు. ఒక గింజ నుంచి 120 గింజలు వెంటనే తీయగలడా? ఏమండి, ఒక గింజకు నీరు వస్తేనే కదండి. ఆ నీరున్నది ఆయనలోనే. నీటి వలన ఆ గింజకి ఎలాంటి ఉపయోగం ఉందో అది ఆయన ద్వారా వెళ్ళిపోతుంది. ఏమండి, లవణాలు, పోషకాలు, నత్రజని, హైడ్రోజన్ ఇలాంటివన్నీ తీసుకోవాలి కదండి. అప్పుడే కదండి ఎదిగేది. అవన్నీ ప్రకృతి ద్వారా వస్తాయి కనుక లేటు. ఆయన మాట ద్వారా వస్తే ఒక్క సెకండ్. అర్థమవుతుందా సైన్స్? సూర్యరశ్మి రావాలి, ఆకులు పత్రహరితం తయారు చేయాలి, అప్పుడు కదండి గింజలు వస్తాయి. అది ప్రకృతికి. ఆ పత్రహరితమో ఆ ఆహారమో నేరుగా ఆయన నుంచి శక్తి వస్తే, సూర్యుని నుంచి ఏ సూర్యరశ్మి వస్తుందో అది నేరుగా ఆయన నుంచి. ఆయనలో లేనిది ఏంటండి? యేసుక్రీస్తు ప్రకృతిలో ఉన్నదంతా ఎవరిలోనున్నది? ప్రకృతిని, క్రీస్తును ధరించిన ప్రకృతి అది. ప్రకృతిలో ఉన్న శక్తి అంతా ఎవరు? యేసుక్రీస్తు. కనుక ప్రకృతి నుంచి అన్ని సంగ్రహించి ఒక మొక్క ఆహారాన్ని తయారు చేయడానికి 4 నెలలు పడుతుంది. ప్రకృతిలో నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది. కానీ అది ఆయనలో నుంచి వస్తే ఒక్క సెకండ్లో వచ్చేస్తుంది. ఆత్మశక్తి చాలా మందికి తెలియదు. అంటే జరిగిన అద్భుతంలో కూడా సైన్స్ ఉందంటే ఉంది. ప్రకృతిలో జరిగితే 4 నెలలు పడుతుంది. ఆ ప్రకృతిని అనుగ్రహించిన దేవుని వల్ల జరిగితే ఒక్క సెకండ్లో జరుగుతుంది. గనుక ఒక గింజ 120 గింజలు అయ్యే ప్రాసెస్ ఉందా లేదా ప్రకృతిలో?
సైన్స్ ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుంది. అది ప్రకృతిలో జరిగితే 4 నెలలు, దేవుని మాట వల్ల జరిగితే ఒక్క సెకండ్. ఒక్క సెకండ్. ఏమండి ఇంకో విషయం చెప్తాను. గోధుమ పిండి, పిండి అంటే గింజలు, గింజల్లోని పిండే కదండి అది. గోధుమ గింజలే కదా పిండిగా చేసింది. ఒక్కొక్క గింజ నుంచి 120 గింజలు ఆయన తీసుకురాగలడా? 120 ఏంటండి, ఆయన తలుచుకుంటే 1,00,000 గింజలు వస్తాయి ఒక గింజ నుంచి. మనకున్న టెక్నాలజీ ప్రకారం, మనకున్నటువంటి స్థాయి ప్రకారం ఒక గింజకు 120 గింజలే. అంతెందుకండి, ఒకప్పుడు హైబ్రిడ్ విత్తనాలు లేనప్పుడు, ఒకప్పుడు ఈ ఈ ఏమంటారు దీన్ని, వంగడాలు ఏదో అంటారు కదండీ! వరి వంగడాలు డెవలప్ అయిన తర్వాత. అంతకుముందు ఎకరానికి ఎన్ని బస్తాలని తెలిసినోళ్ళు ఎవరైనా ఉన్నారా? నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మొన్న మీటింగ్ జరిగేదండి ఉప్పులూరు. ఉప్పులూరులో ఒక ఎకరం పొలం చేసేవాళ్ళు, కౌలు చేసేవాళ్ళు. ఎకరానికి 20 బస్తాలు, 25 బస్తాలు గొప్ప. కానీ ఇప్పుడు ఎకరానికి 50, 60 బస్తాలు పండుతాయి. ఎలా? ఎకరానికి 20, 25 బస్తాలు మాత్రమే వచ్చే దానిలో నీ టెక్నాలజీతో 50, 60 బస్తాలు చేయగలిగావు. అంటే దానిలో నుంచి పెంచగలవా నువ్వు? దాని ఉత్పత్తిని పెంచగలిగావా? నువ్వే 25 బస్తాలను 50 చేస్తే మరి ఆయనెవరు? నువ్వు 25ని డెవలప్ చేసి, అభివృద్ధి చేసి 50 చేసావు. ఆయన అదే 25ని 25,000 చేయగలడు. 25,00,000 చేయగలడు. అది ఆయన శక్తి. కనుక యేసుక్రీస్తు చేసిన ఈ అద్భుతంలో వివాదమేమీ లేదు. ఒక గింజ నుంచి 120 గింజలు తెచ్చే ప్రాసెస్. అది 4 నెలలు భూమి మీద పడుతుంది. కానీ ఆయన శక్తితో వెంటనే అవుతుంది. ఇక చేప అంటారా? చేపలు ఎలా డెవలప్ అయ్యాయంటారా? ఏమండి, మానవ దేహం నుంచి ఒక కణమును తీసి మరో మనిషిని సృష్టిస్తున్న కాలం అండి ఇది. క్లోనింగ్. దాన్ని ఏమంటారు? ఒక కణము నుంచి ఒక మనిషి పుడితే దేహంలో కోట్ల కణాలు ఉన్నాయి. ఇప్పుడు 1,00,00,000 మంది మనుషులు నా నుంచి పుట్టగలరా? మీ నుంచి పుట్టగలరా? ఇది నువ్వు నేను చేయలేం, కానీ ఎవరు చేయగలరు? ఒక చేప నుంచి ఏమండి 7,000 మంది తినే చేపలు వచ్చాయా? ఎందుకు రావు? ఎందుకు రావు? దానిలో కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి. ఆ కోట్ల కణాల్లో ఒక్కొక్క కణాన్ని ఒక్కొక్క చేప చేసాడు అనుకోండి, ఏమవుతుంది? ఇది నీకు నాకు తెలియదు, ఆయన క్షణాల్లో చేశాడు. అర్థమైందా? గనుక ఆయన ఏం చేశాడు? వాటిని ఆశీర్వదించాడు. ఆయన మాట శక్తి. ఆ శక్తి సమాధులలో ఉన్న మట్టి కణాలను పైకి లేపుతుంది. ఆ శక్తి జీవము లేని వాటికి జీవం ఇస్తుంది. ఎందుకంటే ఆయన మాటలో ఏముంది? జీవమున్నది. నా మాటలు ఆత్మయు. ఆయన మాట ద్వారానే ఆత్మ వెళ్ళిపోద్దండి. ఎలాగండి? ఒక గింజ నుంచి ఏమండి ఇంత పిండి అండి, అది పోని 7 రొట్టెలు. 7 రొట్టెలు అంటే ఇంత ఉంటాయి కదా రొట్టెలు. ఒక రొట్టెకి ఎన్ని గింజలు బట్టి ఉంటాయి అనుకుందాం. కాసేపు పావు కేజీ గింజలు బట్టి ఉంటాయి ఒక రొట్టె అనుకుందాం. పావు కేజీ గింజలు పెట్టాయి ఒక రొట్టెకి. పావు కేజీ గింజలు అంటే పోనీ ఎన్ని గింజలు వచ్చి ఉంటాయి? పావు కేజీకి ఎన్ని గింజలు వస్తాయి? ఒక 100 గింజలు, పోనీ 200 గింజలు అనుకుందాం. ఒక 200 గింజలు వచ్చాయి అనుకుందాం. గ్రాము తూగినా కానీ పావు కేజీకి 200 గింజలు. ఒక గింజ నుంచి ఆయన ఎన్ని తేగలడు? నువ్వే ఒక గింజ నుంచి 120 తేగలుగుతున్నావు. ఆయన ఒక 50,000 తేగలడా? 200 గింజల నుంచి 50,000 గింజలు ఒక్కసారి డెవలప్ అయితే ఎన్ని కేజీలు పిండి అవుద్దండి బాబు అది? అర్థమవుతుందా మీకు? కనుక ఆయన మాటను తప్పు పట్టగలిగిన మగాడున్నాడా? నువ్వు ఉన్నంత వరకు ఉండకూడదు ఎవడు. నువ్వే నిలబడాలి వాక్యంతో. మీరే నిలబడాలి. జయశాలి గారు మాకు అదే నేర్పారు. మేము అందుకే నిలబడ్డాం. ఎస్, బైబిల్ తప్పు అనేవాడు ఉండకూడదు నేను చచ్చిపోయేంత వరకు. మీరదే అనుకోవాలి. బైబిల్ తప్పు పట్టే మగాడు ఉండకూడదు నేను చచ్చిపోయేంత వరకు. ఆయన అద్భుతాలలో కూడా సైన్స్ ఉందంటే ఉంది. నువ్వు ఎప్పుడుకో అందుకుంటావా సైన్స్? అరగంటలో అమెరికా నుంచి ఇండియా వచ్చేస్తారట. ట్రైన్, అది కూడా భూగర్భంలో. ఏంటి అరగంటలోనా? అసలు ఒకసారి ఊహించండి, దానిలో కూర్చున్న స్పీడ్ ఏంటి? అరగంట. 1000 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళే ఆ విమానమే సుమారుగా 12 గంటలేం పడుతుంది అమెరికా వెళ్ళాలంటే. అలాంటిది హాఫ్ అన్ అవర్లో. ఇవి నువ్వు ఇంత ఫాస్ట్గా సాధ్యం చేయగలిగినప్పుడు నీకు 4 నెలలు పట్టే పంటను ఆయన 4 సెకండ్లో రప్పించాడు. అది జరిగింది. నీకు 4 నెలలు కానీ పట్టదు, అవ్వదు. ఆ 4 నెలలకు కానీ రాదు ఆ పంట. ఆయన దాన్ని ఆశీర్వదించి
తన మాటలో జీవం ఉంది, ఆత్మ ఉంది. డెవలప్. ఆ రొట్టె నుంచి మరో రొట్టె, మరో రొట్టె, మరో రొట్టె వస్తుందా? వస్తుంది. గింజ నుంచి గింజ వస్తుందా? వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు తేవట్లేదు ఒక గింజ నుంచి 120 గింజలు. కాకపోతే నీకు 4 నెలలు పడుతుంది, ఆయనకి 4 సెకన్లు పట్టింది, అంతే తేడా. చేపలు చేపలు కొన్ని లక్షల కణాలు ఉన్నాయి ఆ దేహంలో. ఒక్కొక్క కణం నుంచి ఒక్కొక్క చేపను సృష్టించగల సామర్థ్యం ఆయనది. నువ్వెవరు కాదనడానికి? కాదనగలరండి ఈ వాక్యాన్ని? ఎవరైనా కాదనగలరా? ఓకే, అంత అద్భుతం చేశాడా? అవును. ఇప్పుడు చదవండి లూకాసు వార్త, మార్కు సువార్త. మార్కు సువార్త 8వ అధ్యాయం 7వ వచనం నుంచి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట వాళ్ళు అరకొరగానో సగం ఆకలితోనో లేవలేదట. వాళ్ళు సగం ఆకలితో లేవలేదట. ఏం చేశారట? తృప్తిగా తిన్నారట. అలా తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారటండి. 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతాలకు వచ్చాను. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయన్ని శోధిస్తున్నారటండి. ఏం చేస్తున్నారట వాళ్ళు? శోధిస్తున్నారు. శోధించడం అంటే తెలుసు కదా? శోధించడం అంటే ఆయన ఎలాగైనా ఇరికించాలి, ఆయన తప్పు పట్టుకోవాలి, ఆయన తప్పుడు వాడికి చిత్రీకరించాలి అని ఏదో ఆయన్ని తిక్మక పెట్టేయాలి. జరిగిన అద్భుతం ఆ ప్రాంతం అంతా విస్తరించింది. 7 రొట్టెలు తీసుకొని 4,000 మందికి పంచాడంటే మామూలు అద్భుతం అండి అది. గొప్ప మంది. చూపు లేని వాళ్ళకి చూపిస్తున్నాడు, మాట లేని వారికి మాట ఇస్తున్నాడు, ఏమంటే నడక లేని వారికి నడకిస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు. ఇప్పుడు చూస్తేనేమో ఆ మామూలు అద్భుతం చేయలేదు. ఏమండి ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మారాలా వద్దండి? మారకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు? శోధిస్తున్నారు. ఏమన్నాడు చూడండి. అంతటా పరిచయులు వచ్చి ఆయన శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక్రియ చూపమని ఆయన అడిగి ఆయనతో తరికింపసాగిరి. ఎలాంటి దరిద్రులు అంటే వీళ్ళు? భూమి మీద ఇన్ని చేస్తుంటే నమ్మే మనసు లేని వీళ్ళు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు నిజంగా క్రీస్తు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇవన్నీ కాదు. ఎక్కడి నుంచి కావాలట? ఆకాశం నుంచి మాకు సూచక్రియ చూపించు. ఏ చేపల నుంచి సూచక్రియ వద్దట, రొట్టెల నుంచి సూచక్రియ వద్దట. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఆయన ఆత్మయందు ఎంత విసుగొచ్చితేనండి, దీన్ని ఏమంటారు? నిట్టూర్పు అంటారు. నిట్టూర్పు. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచాడట. విడిచి ఈ తరము వారు ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు? ఈ తరమునకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నాకు ఆశ్చర్యం. ఈ తరము వారికి ఏ సూచక్రియ అనుగ్రహించబడదా? ఈ తరం వారు ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు? ఈ తరము వారికి ఏ సూచక క్రియ? అదేంటి మరి? మరి యేసుక్రీస్తు సూచక్రియలు చేసిన ఆ తరమే కదండి. ఆ తరంలోనే కదా ఆయన అన్ని చేసింది. ఆయన చేసిన సూచక్రియలన్నీ ఆ తరంలోనే. ఆయన బ్రతికిందే 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాల్లో ఆ తరములోనే ఆయన చాలా సూచక్రియలు చేశాడు. తీరా వీళ్ళు అడిగితే ఏమంటున్నాడు? ఈ తరము వారికి ఏ సూచక్రియ? ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ అండి. ఇంతకీ ఆయన సూచక్రియలు ఈ తరంలో చేయలేదా? లేదా అసలు చేయలేదా? ఏంటిది? ఆయన సూచక్రియలు చేశాడే, చాలా సూచక్రియలు చేశాడు. మరి ఈ తరం వారికి అనుగ్రహించబడదని ఎందుకు అంటున్నాడు? అందుకే టైటిల్ పెట్టాడు. ఆ తరములో యేసు సూచక్రియలు చేసినట్లా? క్వశ్చనే కదండి. మరి ఇది ఎవరైనా అడిగితే మనం తెల్లముఖం వేయకూడదు కదా? క్వశ్చనే కదా. చేసినట్లా చేయనట్లా జాగ్రత్తగా పరిశీలించండి. దేవుని వాక్యం ఎప్పుడు తప్పు కాదు. యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అన్నాడు. జాగ్రత్తగా పరిశీలించాలి. దీన్ని ఇలాగే ఉంచి యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం చదివితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు
యేసు తన శిష్యులు ఎదుట చేశాను, చేశాడు అన్నాడా, చేయలేదన్నాడా? సూచక్రియలు చేశాడని చెప్తున్నాడు. అక్కడేమో ఈ తరం వారికి ఏ సూచక్రియ? ఎలాగండి దీన్ని? అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట యేసు ప్రభు చెప్తాడా? చెప్పడు కదా. మరి ఎందుకు ఇలా రాయబడిందంటే మనమే అర్థం చేసుకోవటంలో, మనమే పరిశోధించటంలో వెనకబడ్డాం. పదే 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 దేవుని వాక్యాన్ని ధ్యానిస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కావు. ఇంతకీ అక్కడ ఏమన్నాడు? ఇంకోసారి చదువుతారా? ఇంకొకసారి చదువుతారా? అదే యోహాను సువార్త 20:30 మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు యేసు ఎవరి ఎదుట చేశాడని ఉంది. అదన్నమాట, చిన్న పాయింట్ కూడా మిస్ కాకూడదు. ఆయన సూచక క్రియలు శిష్యుల ఎదుట ఎక్కువగా చేశాడు. అనేకమైన ఇతర సూచక క్రియలు శిష్యుల ఎదుట చేశాడు. శిష్యుల ఎదుట చేశాడంటే మిగతా వాళ్ళ ఎదుట ఎక్కువ చేయలేదు, కొన్ని చోట్ల అసలు చేయలేదని అర్థం చేసుకోవాలి. నిజమేనా అంటే నిజమే. ఆయన ఎక్కువ సూచక్రియలు చేయలేదంటే 6వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయము 4వ వచనం నుంచి. మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వచనం నుంచి. అందుకు యేసు, ప్రవక్త తన స్వదేశములు, తన దేశంలోను, తన బంధువుల్లోను, తన ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాడు. ఎంత క్లియర్గా చెప్పాడండి. ఆ మాట ఎంత వాస్తవం అండి. ఈరోజు సేవకులైన మాకు ఎంత అనుభవాలండి ఇవన్నీ. ఎక్కడ ఘనహీనుడు కాడట, ఎక్కడెక్కడ ఘనహీనుడట, అసలు బొత్తిగా సేవకుడికి విలువ ఎక్కడ ఉండదట. దయచేసి ఎప్పుడు మా మా బంధువులను చూడకండి. చూశారనుకోండి, ఏంటి సంతోషం వీళ్ళ బంధువులు ఎట్టున్నారు అనిపిస్తుంది మీకు. మా బంధువులే కాదు, జయశాలి గారి బంధువుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మరో లోకంలో ఉంటారు. ఏంటి ఈయనేమి ఇలా ఉన్నాడు, వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారు. ఇక అది చరిత్ర. యేసుప్రభు బంధువులు చూసినా అలాగే ఉంటారు వాళ్ళు. బొత్తిగా బంధువుల దగ్గర మాకు విలువ ఉండదు, సేవకులకి విలువ ఉండదు. మాకే కాదు, యేసుప్రభుకి కూడా లేదు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఏమన్నాడు? సంతోషాన్ని వాళ్ళ మేనత్త ఎట్టుంది ఏంటి అనకంటే, ఆవిడ అలాగే ఉంటుంది. సంతోషాన్ని వాళ్ళ అక్కోళ్ళు అంట ఇలా ఉన్నారు, సంతోషాన్ని వాళ్ళ తమ్ముడు అంట ఇలా ఉన్నాడు, సంతోషాన్ని వాళ్ళ బాబాయిలు అంట వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు అలాగే ఉంటారు, మా పరువు తీస్తారు. వాళ్ళు మా పరువు తీస్తారు. అందుకే ఏమంటున్నాడు? ప్రవక్త తన దేశములోను, తన బంధువుల్లోను, తన ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలకపోయెను అని రాయబడి ఉంది చూడండి. అంటే తనను విశ్వసించని వారి మధ్య ఆయన ఎక్కువ సూచక్రియలు చేయలేదు, అద్భుతాలు చేయలేదు. చేయజాలకపోయానంటే చేసే మనసు రాలేదు. ఏమంటే ఆసక్తి కలిగి వాక్యం నేర్చుకునే వారి దగ్గర అండి అద్భుతమైన పాఠాలు చెప్తానండి నేను. సంతోషాన్ని కష్టపడి వస్తాడని చెప్పిన ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా కుదిరితే వస్తాం. నాకు కొన్నిసార్లు విసుగొచ్చి మీతో అంటుంటాను, నేను మీ దగ్గర చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఆసక్తిని బట్టి వస్తుంది, విశ్వాసాన్ని బట్టి వస్తుంది. ఆయన నమ్మని ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో ఆ రోగులు చూసి జాలిపడి కొంతమంది మీద చేతులుంచి వాళ్ళను స్వస్థపరచడం తప్ప ఇక ఏ అద్భుతాలు వారి ఎదుట చేయజాలకపోయిన ఆయనకి మనసు లేదు, చేయట్లేదు. అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థం కావాలి. అదేమిటంటే ఆ కింద మాట కూడా చూడండి, చేయజాలకపోయిన అన్న దగ్గర ఆయన వారి అవిశ్వాసమునకు, అంటే అవిశ్వాసంతో ఉన్న వారి దగ్గర చేయడానికి కూడా ఆయన మనసు. ఆ ప్రాంతాలలో అద్భుతాలు చూసి మారిన వాళ్ళను కూడా చూసి శపించాడండి. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా. ఏమన్నాడు? ఆ మత్తయి సువార్తకి వెళ్దాం, ఆ వాక్యం చదివితే ఇంకా బాగుంటుంది. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవుట వలన, అంటే అంటే సూచక్రియలు ఆ రోజు ఎందుకు చేశాడనమాట? మనమేం అద్భుతాలంటే అద్భుతాలు, అద్భుతాలంటే అద్భుతాలు అని చెప్పుకొని, ఏమండి ఈ రోజు చాలా మంది అద్భుతాల పేరు చెప్పి దేవుడి పరువు, సంఘం పరువు తీస్తున్నారు. నిజంగా జరుగుతున్నాయా ఇప్పుడు? ఇప్పుడు నిజంగా జరుగుతాయా? చనిపోయిన వాళ్ళని లేపుతున్న వాళ్ళని చూపించండి,
వాళ్ళ దగ్గర శక్తి లేకపోయినా యేసు ప్రభు చేశాడని మేము చేస్తున్నామని ఈరోజు దేవుడి పరువు తీస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ రోజు అద్భుతాలు చేయడం వెనక దేవునికి ఒక కారణం, యేసు ప్రభుకి ఒక కారణం ఉంది. అదేమిటంటే ఆయన అనేకమైన అద్భుతాలు చేసిన ఆ ప్రాంతాల వాళ్ళు ఏం పొందలేదట, మారు మనసు పొందలేదు. అంటే ఎందుకు చేశాడు? వాళ్ళు మారు మనసు పొందాలని చేశాడు. అంటే అద్భుతాలు సూచక్రియలు చేసిన చోట వాళ్ళు మారు మనసు పొందాలని ఆయన చేస్తున్నాడు. అసలు విశ్వసించని వారు, మారు మనసు పొందని వారు వీళ్ళ దగ్గర ఎందుకు చేయాలి చెప్పండి? అందుకే ఆయన విశ్వసించని వారు, మారు మనసు పొందని వారి దగ్గర ఎక్కువ చేయకుండా వెళ్ళిపోయాడు. అలాంటిది వీళ్ళెవరు మరి? వచ్చినోళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళెవరంటే శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళ దగ్గర లేఖనాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉంది? సామాన్య ప్రజల దగ్గర ఉందా? శాస్త్రులు, పరిసయ్యుల దగ్గర ఉంది. ధర్మశాస్త్రం ఉంది, లేఖనాలు ఉన్నాయి. అప్పటికి హేరోదు రాజు దగ్గర జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టాడు ఒక ఆయన అని చెప్పారు. చెప్పారా చెప్పలేదా? చెప్పిన తర్వాత ఆయన క్రీస్తు వచ్చేసాడు, ఎక్కడున్నాడని పరిశోధన వీళ్ళకు ఉండాలిగా. వెతికారా ఎప్పుడైనా? వెదగకపోగా క్రీస్తు గురించి చెప్పబడినవన్నీ ఇదిగో యేసులో నెరవేరుతున్నాయి. కుంటివారు నడుచున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, పేదలకు ఇవి చెప్పాడు కదా, మోషే చెప్పాడు కదా ఇవన్నీ జరుగుతాయని. లేఖనాల్లో చెప్పబడినవన్నీ యేసుక్రీస్తులో జరుగుతుంటే విశ్వసించకుండా కళ్ళు మూసుకున్నటువంటి వీళ్ళు వచ్చి ఇవన్నీ చేస్తున్నావు కానీ ఆకాశం నుంచి ఏదైనా చూపించు మాకు. ఏంటది? సూచక్రియ ఆకాశం నుండి చూపించు. ఒళ్ళు మండిపోదా? లేఖనాలుండి నమ్మరు, సూచక్రియలు చేస్తే నమ్మరు, అద్భుతాలు జరుగుతుంటే నమ్మరు, కుంటి వాళ్ళు లేస్తుంటే నమ్మరు. ఇవన్నీ చూసి నమ్మనోడట వచ్చి ఏంటి మ్యాజిక్ షో అనుకున్నారు? ఇది ఎట్లా ఉందో వాళ్ళకి? ఎంటర్టైన్మెంట్ లా ఉంది వాళ్ళకి. శోధిస్తున్నారు ఆయన్ని. ఇది చూపించు, అది చూపించు, ఈ ఈ అద్భుతం చేయి, ఆ అద్భుతం చేయి, ఆకాశం నుండి చూపించు. విశ్వసించని వాళ్ళ దగ్గర చేయడం మనసు లేని ఆయన అసలు ఆయన్ని పట్టించుకోక ద్వేషిస్తూ వాక్యాన్ని కూడా పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసే ఆ శాస్త్ర పరిశీలి వస్తే మీకు ఏ సూచక్రియ చేయదు. మరి ఆ తరం అన్నాడు, అదేంటండి? ఆ తరము అని అంటే ఎవరి గురించి పర్టికులర్గా ఎవరి గురించి మాట్లాడుతున్నారో మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38, 39 వచనాలు. అప్పుడు శాస్త్రుల్లోను పరిసయ్యుల్లోను కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక్రియ, ఇక్కడ ఒక సూచక్రియ అని రాశాడు, మార్కులో ఆకాశం నుండి సూచక్రియ. యెహోవా వాక్యం కొంత ఇచ్చట, ఇక్కడ లేని విషయం అక్కడ కనబడుతుంది, అక్కడ లేని విషయం ఇక్కడ కనబడుతుంది. అది ఏమంటున్నాడు? బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారు. ఆ తరము వారు అంటే కాలం గురించి కాదు ఇక్కడ. ఇది చెడ్డ జనరేషన్ రా అంటాను చూసావా? ఇది చెడు వంశం. వాళ్ళంతా వ్యభిచారులైన చెడ్డ తరము వారు. ఈ తరము వారికి అని మార్కులో అన్నాడు కదా. మార్కులో ఏమన్నాడు? 8వ అధ్యాయంలో ఈ తరము వారికి ఏ సూచక్రియ అనుగ్రహించబడదు. ఈ తరము అంటే ఆయన పుట్టిన కాలంలో ఉన్న వారికి అని అర్థం కాదండి, ఈ చెడ్డ తరం వారికి అని అర్థం. ఎవరికి అనుగ్రహించబడదట? చదవండి మాట. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియ అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. ఈ తరము వారంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? అందరిని ఉద్దేశించా? వ్యభిచారులైన చెడ్డ తరము గురించా? ఆ తరం అనగానే ఇక్కడ పర్టికులర్ గా కాలము కాదు, కాలాన్ని ఉద్దేశించి అయితే అసలు యేసుప్రభు సూచక్రియలే చేయకూడదు. ఇది చెడ్డవారిని ఉద్దేశించి మాట్లాడిన మాట. ఇప్పుడు చదవండి మార్కు సువార్తలోది 8వ అధ్యాయంలోని మాట ఇప్పుడు చదవండి. అది చదివి ఇక్కడ చదవండి, మీకు అర్థమైపోతుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు? ఈ తరమునకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదు. ఈ తరం అంటే అక్కడ ఆ కాలంలో పుట్టిన వారి గురించి కాదు, చెడ్డ తరం. ఈ తరం అంటే ఏ తరం? అది వ్యభిచారులైన చెడ్డ తరం. ఎవరికి సూచక్రియ అనుగ్రహించనన్నాడంటే
అసలు ఆయన బొత్తిగా విశ్వసించకుండా లేఖనాల్లో వ్రాయబడిన దాన్ని కూడా విస్మరిస్తూ తాము కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించుకునే ఆ శాస్త్రుల పరిశీలకి మీకు సూచిక్రియ ఇవ్వను. ఇస్తే ఎవరికి ఇస్తాను? నా శిష్యులకి ఇస్తాను. అదే కదా యోహాను సువార్త 20:30 చదివారు మీరు. ఆయన అనేకమైన ఇతర సూచక్రియలు ఎవరి ఎదురు చేశానని ఉంది. ఎందుకు వాళ్ళ ఎదుటే? వాళ్ళు స్థిరపడితేనే ఆ తర్వాత కాలానికి క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఎవరు? వాళ్ళ ఎదుట ఎన్ని సూచక్రియలు చేస్తే అంత మంచిది. ఎందుకంటే అవన్నీ లోకానికి చాటవలసింది వాళ్ళే, వాక్యం ఇవ్వవలసింది వాళ్ళే, క్రీస్తుకు సాక్షులుగా నిలబడవలసింది వాళ్ళే. అంటే విశ్వసించే వారి ఎదుట అనేక సూచక్రియలు చేసినట్లు, విశ్వసించక వాక్యాన్ని కూడా నిర్లక్ష్య పెట్టిన వారికి అసలు ఏ సూచక్రియ ఇవ్వను అన్నట్లు క్లియర్గా వాక్యంలో ఉంది. ఇప్పుడు అర్థమైందా? గనక ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని మనం నేర్చుకుంటేనే వాక్యం పక్షాన్ని నిలబడగలం, రాబో తరాల్లో బైబిల్ని నిలబెట్టగలం.